అమ్మ ఇప్పుడు తంత్రం అన్నా తాంత్రిక పూజలన్నా ఒకటేనా అన్న? తంత్రము అంటే అర్థం టెక్నిక్ అనవ్వ, కలపడం. ఆ తంత్ర అంటే అర్థమే కలపడం అని అర్థం. అంటే ఈ మంత్రాన్ని ఆ మంత్ర అధిష్టాన దేవత, అది యంత్రం రూపంలో అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మీరు లలితా సహస్రం అన్నారు కదా, ఈ లలితా సహస్రం అనేది చదవడం ద్వారా శ్రీచక్రానికి ఎప్పుడైతే అర్చన చేస్తున్నామో ఈ శ్రీచక్రంలో ఉన్న లలితాదేవిని ఎవరి కింద మారుస్తుంది అంటే చదివినవాడు, అంటే ఈ భక్తుడిని దేవత కింద మారుస్తుంది. అండ్ ఆ టెక్నిక్నే తంత్ర అంటారు. మరి ఇప్పుడు తాంత్రిక పూజలు అంటే క్షుద్ర పూజలు, చేతబడి ఇలాంటివి ఏమి ఉండవా అమ్మ అసలు? ఇవన్నీ ఏంటంటే మన థాట్. ఇప్పుడు సపోజ్ చూడండి, మంచిగా అందరూ బాగోవాలని చేయడం ఒక పద్ధతి, అట్లీస్ట్ నాకు నేను బాగోవాలని చేసుకోవడం ఒక పద్ధతి, ఇది స్వార్థం. అది కొంచెం అందరూ బాగోవాలనుకోవడం కొంచెం మంచిది. మూడోది వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు చెడిపోవాలని చేయడం. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు సపోజ్ చూడండి, పలానా వాళ్ళు చెడిపోవాలని మనం పూజ చేసాం అనుకో, ప్రకృతికి ఉన్న ధర్మం ఏమిటమ్మా, నువ్వేం యాక్షన్ చేస్తే అదే రియాక్షన్. కర్మ సిద్ధాంతం అంటే అదే కదా. అప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు చెడిపోవాలని చేస్తే ఆ చెడు ఎవరికి వస్తుంది? తిరిగి మనకే వస్తుంది. ఫస్ట్ వాళ్ళు అనుభవించినట్టు అనిపించచ్చేమో, కానీ అది కూడా ఏంటంటే వాళ్ళు పూర్వజన్మలో ఏదో చేసిన దానికి అనుభవిస్తారు అంతే. కానీ ఇంత అమౌంట్ ఆఫ్ నువ్వు చేయాలనుకుంటే ఇంతే వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళకి ఏం తెలియకపోతే. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మైండ్ గేమ్ ఎప్పుడైతే మొదలవుతుందో, అంటే నీకు నేను చెడు చేశాను ఇది అవుతుంది అని కనుక వాళ్ళకి తెలిసితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి తెలిసేటట్టు చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తారు సైకలాజికల్గా, అంతే తప్ప చెడు అన్నది ఉండదు. నిజంగా కనుక ఎవరైనా చెడు చేయాలి మంత్రంతో అంటే ఆ చెడు వాళ్ళకంటే కూడా ఎవరికి అంటే మంత్రం చేసిన వాడికే. ఎందుకంటే మంత్రంకి దేవత అధీనురాలు అని అన్నప్పుడు, దేవత అంటే అందరికీ తల్లి కదా, అది తండ్రి రూపంలో కొలిస్తే తండ్రి, తల్లి రూపంలో కొలిస్తే తల్లి తండ్రి ఎప్పుడైనా ఒక బిడ్డ బాగోవాలి ఇంకో బిడ్డ చెడిపోవాలని చేస్తారా? తప్పు చేసిన బిడ్డను మాత్రం తప్పకుండా ఏం చేస్తారు, మందలిస్తారు. అదే జరుగుతుంది. ఎందుకంటే ఇంకొకళ్ళకి చెడు చేయాలి అన్నది మన ఆలోచన తప్పితే ఇక్కడ చెడ్డ పూజలు ఉండవు అసలు, అన్ని మంచి పూజలే. మన ఆలోచన, ఆ ఆలోచన ఏంటి, ఎప్పుడైనా మనం పెద్ద ఆలోచనలు చేసాం అనుకోండి సృష్టి పెద్దగా ఉంటుంది, చిన్న ఆలోచనలు చేసాం అనుకోండి చిన్నగానే ఉంటాం. అందుకే ఎప్పుడైనా చూడండి చాలామంది పూజలు చేసి అంటారనమాట, నేను పేరు సంపాదించాలి, నేను డబ్బు సంపాదించాలి అని పూజలు చేస్తారు. ఎప్పుడైతే నీ యొక్క ఒక కోరిక పరిమితం అయిపోయిందో అప్పుడు నీకు వచ్చి రిజల్ట్స్ అన్ని పరిమితంగానే ఉంటాయి. అప్పుడు నువ్వు ఎవరైనా ఎదిగిన వాళ్ళని చూసి ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వాడు ఎదిగాడు అంటే నాట్ ఓన్లీ ఇన్ పూజ, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఎదిగారు అంటే వాళ్ళ థాట్స్ పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే నాకు ఇది కాలి అని ఎప్పుడు చేయకూడదు. ఒకటి మీకు పిల్లలు ఉన్నారనుకో, సపోజ్ మీ పిల్లలే నాకు ఇది ఖాళీ అన్నప్పుడు నేను మీతో మాట్లాడతానని మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఏమవుతారు? ప్రతి క్షణం బాధపడతారా? ఆ ఏడుపు వస్తుందా? మరి అప్పుడు దేవత దగ్గరికి అలా వెళ్తే ఆవిడకి బాధ అయ్యదా? చెప్పండి, అస్సలు బాధపడదా? అప్పుడు అమ్మకి ప్రతిసారి అంటే వీడి కోరికతోనే వస్తున్నాడు అని అనిపించిన ప్రతిసారి ఆవిడ ఫీలింగ్ అంతా ఎవరికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఫీల్ అయితే మీ పిల్లలకే కదా.